ఉన్నదా వేలడంత, చేసే పనుల బ్రహ్మాండమంతా, హృదయమా విశాల ఆకాశమంతా, గంగా నది ప్రవాహమంతా, ప్రేమ చూద్దామా హిమాలయ పర్వతమంతా, జటాజూటమంతా, మరి రూపము ముగ్ధమోహన సౌందర్య గుణనిధి అంతా. ఉన్నదా వేలెడంత, చేసే పనుల బ్రహ్మాండమంత, హృదయమ విశాల ఆకాశమంత, అనురాగమ గంగా నది ప్రవాహమంత, ప్రేమన హిమాలయ పర్వతమంత, కురుల జటాజూటమంత, రూపమ ముగ్ధమోహన సౌందర్య లావణ్య గుణనిధి అంత. ఓహో, రవిని కాకపోయినా కవినైనా కాకపోతేనే అని ఎంతో విచారించాను. ఓ చతుర్ముఖ బ్రహ్మయ్య, చతుర్ముఖాలతో ఆనందింప అమరామర ముద్దుల పట్టిని సృష్టించావయ్యా. ఎలా దాచుకొందు ఈ ఆనందాన్ని, ఎక్కడ దాచుకొందు ఈ బ్రహ్మానందాన్ని? ఆనాడు బ్రజగోపాల బాలుని లీలలన్నీ కలిపి ఒకే ఒక భాగవతమైతే, నేడు సాయి నందనుని లీలలు క్షణముకో భాగవతం కావాలి. యోచన పరంపరలు గాలి దుమారంలా తాండవమాడుతూ ఉంటే తారక సాయి వెనుక వైపు నుంచి వచ్చి భయని అరిచాడు. స్వామి చిన్న రూపం వెనుక ఉన్న మహాసత్యం. ఇటువంటి వర్ణనలను కవితామయమైన తెలుగు భాషలో ఆలకించడం హృదయానికి పరమానందాన్ని కలిగిస్తుంది. స్వామి మహిమను, స్వామి సౌందర్యాన్ని భక్తులకు చేరవేయాలనే విజయమ్మ గారి తపనకు ఇటువంటి మధురమైన కవితాత్మక తెలుగు భావ వ్యక్తీకరణతో విడదీయరాని అనుబంధం ఉంది.